ఎలా ఉన్నావు వదినా? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. చికెన్ చేస్తుంటే ఈరోజు స్పెషల్ ఏంటా అనుకున్నా. నీకోసమని ఇప్పుడే అర్థమైంది. అదేంటమ్మా, నేను వస్తున్నానని చెప్పలేదా? సర్ప్రైజ్ చేద్దామని చెప్పలేదురా. అన్నయ్య ఎక్కడున్నాడు వదినా? ఆయన రూమ్లో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. వంట అయింది, పిలువమ్మా, తినేద్దాం. సరే అత్తయ్య. వదినా, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. హాయ్ అన్నయ్య. హే, ఏంట్రా ఈ సడన్ సర్ప్రైజ్? ఎలా ఉన్నావు? ఏదో అలా, తెలిసిందే కదా. ఏంటి, వంశీ రాలేదా? లేదన్నయ్య, తనకు పనుండి రాలేదు. ఓకే, ఇంకేంటి? నీకు తెలియందేముందన్నయ్య, రెస్టారెంట్లో లాస్ వచ్చి క్లోజ్ చేయాల్సి వచ్చింది. అది సర్లే, దీని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. సరే అన్నయ్య. అమ్మ వంట చేసేసిందంట, భోజనానికి రమ్మంది. ఒక 5 minutes వర్క్ అయిపోయిన వచ్చేస్తాను. సరే అన్నయ్య. అబ్బా, నాటుకోడి కూర అద్దరిపోయిందమ్మా. నువ్వు అప్పుడప్పుడైనా వస్తూ ఉండవే. నువ్వు వస్తే గాని చేయదు. నేనైతే చాలా మిస్ అవుతున్నా. సరే అన్నయ్య. అవును, నాన్నెక్కడికి వెళ్ళారమ్మా? సైడ్కి వెళ్ళారా? అమ్మ, భోజనానికన్నా పిలవచ్చు కదమ్మా. మీ నాన్న డెడికేషన్ నీకు తెలుసు కదా. ఆయన అక్కడ లేకపోతే పనులవ్వని ఆయన ఉద్దేశం. సర్లే అమ్మా, క్యారియర్ పెట్టి తీసుకెళ్తా. వర్ష, బిజినెస్ అంతా ఎలా జరుగుతుంది? రెస్టారెంట్ క్లోజ్ అయినట్టు నీకు తెలీదా వదినా? అయ్యో అవునా, నాకు తెలీదే. ఇప్పుడెందుకమ్మా వాటి గురించి? అవసరమా? నేనేమన్నా ఇప్పుడు? కన్స్ట్రక్షన్ ఎక్కడి దాకా వచ్చిందన్నయ్య? టైల్స్ వేస్తున్నాం రా. ఇంకో 6 monthsలో వర్క్ అంతా అయిపోతుంది. తిన్న తర్వాత రా, వెళ్దాం. నేను అలా అంత అడగద్దని చెప్పా కదా. నాకు తెలీదన్నట్టే అడిగా. నేనేం వెటకారంగా అడగలేదే. నీకేం తెలీదంటే నమ్ముతుందనుకుంటున్నావా? తనేమైనా అనుకోని, నేనైతే నార్మల్గానే అడిగా. ఈసారైనా తనతో ఏ గొడవ పడకుండా ఉండు. నాకేం అవసరం తనతో గొడవ పడ్డాం? నాకు తెలిసి తనిప్పుడు కూడా డబ్బుల కోసమే వచ్చిందనుకుంటా. నాకు తెలియకుండా మీరిచ్చారనుకోండి, ఉంటుంది మీకు. ముందు ఇవ్వాలంటే మన దగ్గర ఉండాలి కదా. మీ గురించి నాకు తెలీదా? చెల్లెల కంటే చాలు, ఏదో ఒకటి చేసి మరీ ఇస్తారు. నా అకౌంట్లన్నీ నీకు తెలుసు. నా ఫోన్పేలన్నీ చూస్తావు. నీకు తెలీదా ఎంతుందో? అయినా నాకు కొత్తింటికే సరిపోవట్లేదు. బిజినెస్ కని 10 లక్షలు ఇచ్చారు. ఏమైంది? మొత్తం పోయింది. మళ్ళీ అప్పుడు నన్నే అనింది, మా గురించి నీకెందుకొదినా అని. సర్లే బాబు, ఇదే ఛాన్స్ అనుకుని వాళ్ళనేమనుకు, ఫీల్ అవుతారు. చెల్లెల్ని మాత్రం ఏమనకూడదు. కొత్తింటి వరకు వెళ్ళొస్తా. సర్లే. వెంకట్రావు, సిమెంట్ ఇంకో 10 కావాలి. ఇసుక కూడా. చెప్పినవన్నీ త్వరగా పంపించండి. చాలా బాగుందన్నయ్య. థ్యాంక్స్ రా. సరే, ముందవి పంపండి, తర్వాత చూద్దాం. సరేనా? ఉంటాను మరి. ఏంటి నాన్న, ఇంటికి కూడా రానంత డెడికేటెడ్గా పనిచేస్తున్నారు? ఏం చేద్దాంరా, వీడేమో ఆఫీస్ పనులని చాలా బిజీగా ఉంటున్నాడు. ఎవరో ఒకరు చూసుకోవాలి కదా. అంతేలే. ఒకే ఊళ్ళో ఉంటున్నా ఇక్కడికి రావడానికి టైం లేదు కదమ్మా నీకు. ఎక్కడ నాన్న, రెస్టారెంట్లోనే ఉంటున్నాను. అయినా కూడా బిజినెస్ సరిగ్గా నడవట్లేదు. విన్నాను. ఏమైంది అసలు?
ముందు బాగానే జరిగేది కదా. ఆ, చెఫ్స్ మారుతూ ఉన్నారు, దాంతో టేస్టు మారుతూ వచ్చింది. అలా నెగిటివ్ టాక్ వచ్చి చాలా లాస్ అయిపోయాం. పోనీలేమ్మా, ఇకనైనా అబ్బాయిని జాబ్ చేయమను. ఇలాంటివి చేయాలంటే బాగా అనుభవం ఉండాలి, లేకపోతే చాలా రిస్క్. అవును వర్ష, ఎందుకు చెప్పు మనకి ఇవన్నీ? ప్రశాంతంగా జాబ్ చేసుకోమను. చెప్పానన్నయ్య, అన్నీ వదిలేశాం. ఇప్పుడు ఏం చెయ్యట్లేదు. వంశీ కూడా ఇప్పుడు జాబ్ చూసుకుంటున్నాడు. కావాలంటే నా కంపెనీలో రిఫర్ చేస్తాను. రెజ్యూమ్ పంపించమను. సరే అన్నయ్య, చెప్తాను. అది మంచి పనమ్మా, జాబ్ చేసుకోమను. సరే నాన్న. అన్నయ్య, అది ఒక ప్రాబ్లం. ఏమైందమ్మా? హా అమ్మా, ఏం చేస్తున్నావు? ఇప్పుడే వంట చేశాను. నువ్వేం చేస్తున్నావు? ఇంటికి ఆమె వచ్చింది, ఎవరు? వాళ్ళ చెల్లి. ఓ, ఏమంటా ఈసారి? ఏమో, మా కొత్తిల్లు చూడ్డానికి వెళ్ళింది. ఏదో పెద్ద టెండర్ వేయడానికే వచ్చి ఉంటుంది. ఇంకా ఏం తెలీదు. నువ్వేమీ వెటకారంగా మాట్లాడుకులే. నాకేం అవసరం అమ్మా, నన్ను గెలికితే అప్పుడు చెప్తా. అయినా వేలు తగలేస్తున్నారు వాళ్ళకి, ఇంకా సెటిల్ అవ్వలేదు. అదే కదా నా బాధ. మా డబ్బులన్నీ పోతున్నాయి. డబ్బులకు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అడ్జస్ట్ అవుతూ బతుకుతున్నాం. అసలు మీ ఆయనకు ఉండాలి, మరీ ఓవర్గా ఖర్చు చేస్తూ ఉంటాడు వాళ్ళ కోసం. ఆయనకి చెల్లెల మీద ప్రేమతో ఏం కనిపించట్లేదు. అవును, ఇంకేంటమ్మా? ఇప్పటికిప్పుడు 10 లక్షలంటే ఎలానే? అయినా అంత అప్పు చేసేటప్పుడు కనీసం ఒక్క మాటనే చెప్పాలి కదమ్మా మాకు. ఇప్పటికే మీరు చాలా ఇచ్చారు. మళ్ళీ అడిగితే బాగోదని వంశీనే వద్దన్నాడు నాన్న. అయినా దేనికైంది అంత తప్పు? రెస్టారెంట్కే అన్నయ్య. కొంచెం బాగా చేద్దామని ఖర్చు పెట్టేసరికి అది వర్కౌట్ అవ్వలేదు. ఈ ఇంటికే సరిపోవట్లేదమ్మా వాడికి. అబ్బా నాన్న, ఎలాగోలా చేద్దాంలే. ఎలారా? ఇంకేముంది, ఎఫ్డి బ్రేక్ చేయాల్సిందే మనం. రేయ్, అది కోడల డబ్బురా. అన్నయ్య, వదిన డబ్బైతే వద్దన్నయ్య. మళ్ళీ ఎందుకు తనతో? రేయ్, తనకి తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది. నాన్న, ఏం కాదులే, నేను మేనేజ్ చేసుకుంటా. ఇక నుంచైనా వంశీని జాబ్ చేసుకోమని చెప్పరా. అలాగే అన్నయ్య. సరే, రేపు వంశీకి పిలిచిస్తా. ఈ విషయం ఇంట్లో అమ్మకు కూడా చెప్పొద్దు. సరే అన్నయ్య. సరే నాన్న, మేము వెళ్ళొస్తాం. పదరా. సరే నాన్న. ఏంటి, ఏం చేస్తున్నావు? రీల్స్ చూస్తున్నా. ఏంటంట మీ చెల్లెలు? ఏం లేదు, ఇల్లు చూసింది, బాగుందని చెప్పింది. ఇంకేం చెప్పిందో? ఇంకేం లేదు, మామూలే. రెస్టారెంట్ గురించి ఏం చెప్పలేదా? అదే లాస్ అయింది, క్లోజ్ చేస్తాం, వంశీ కూడా జాబ్ ట్రయల్స్ చేసుకుంటున్నాడని చెప్పింది. నేను అప్పుడే చెప్పా, ఈ రెస్టారెంట్లు ఇవన్నీ వర్కౌట్ అవ్వవు అని. సర్లేవే, ఎవరికైనా మంచి చెప్తే ఏం అర్థమవుతుంది? దెబ్బ తగిలితేనే అర్థమవుతుంది. ఇంకే బిజినెస్ జోలికి పోరట్లే. డబ్బులేమన్నా అడిగిందా? లేదే, అయినా ఊరికే డబ్బులు ఎందుకు అడుగుతుందే? అదే నా డౌట్ కూడా. అవసరం లేనిదే రాదు కదా, ఇప్పుడెందుకు వచ్చిందా అని. అబ్బా, నీ డౌట్స్ ఆపవే. పొద్దున్నేమో ఫీలింగ్స్ అవి ఇవి అన్నావు, ఇప్పుడేమో నా మూడంతా చెడగొడుతున్నావు. ఇప్పుడేం లేవులే. ఏంటే? వచ్చింది కదా మీ చెల్లెలు, ఇంకెక్కడుంటాయి ఫీలింగ్స్?
సోదాపిర్రా. హలో బావా, వంశీ ఎక్కడా? నేను రెస్టారెంట్ దగ్గర ఉన్నా బావా. ఓ, అదే ఇక్కడ క్లోజ్ చేశాం కదా, దాని గురించి ఓనర్తో మాట్లాడడానికి వచ్చాను బావా. కొత్త ఇంటి దగ్గర ఉన్నాను, ఇక్కడికి వస్తావా? సరే బావా, వస్తాను. ఉమ్. బిజినెస్ లాస్ అయింది, క్లోజ్ చేశారంట. నాకు తెలీదు, నిన్నే చెప్పారు ఆయన. అవును దినా. మరి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? వంశీ ఏదైనా జాబ్ చూసుకుంటాను, ఇంకా బిజినెస్ వద్దు అన్నాడు. అంతేలే, అదే బెస్ట్. హా వదినా, చాలా బాగా జరుగుతూ ఉండేది. చెఫ్లు చాలామంది మారడం వల్ల టేస్ట్ క్వాలిటీ మారిందని అలా నెగిటివ్ అయిపోయింది. అవునులే. మరి ఇంకేంటి వర్ష? అలా కాదు, అంత ప్రాబ్లం అయిందని చెప్పవా నాకు? అంటే బావా అది ఇదిగో, ఇందులో 10 లక్షలున్నాయి. మొత్తం క్లియర్ చేసే, ఏం బ్యాలెన్స్ ఉంచుకో. సరే బావా, మొత్తం క్లియర్ చేసేస్తాం. ఇంకెలాంటివి చేయకు, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. లేదు బావా, నేను ఇంక జాబ్ చూసుకుంటాను. ఎందులో చూసుకుంటున్నావు? అది ఫ్రెండ్ నెట్వర్కింగ్లో జాబ్ చేస్తున్నాడు, వాడు కాస్త హెల్ప్ చేస్తా అన్నాడు. ఓ, ఓకే, సూపర్. నీకేదైనా డౌట్ ఉన్నా నన్ను అడుగు. సరే బావా. కొత్తిల్లు కన్స్ట్రక్షన్ చూశాను వదినా, చాలా బాగుంది. అవును, ఇంకా 6 months టైం పడుతుందంట మొత్తం కంప్లీట్ అయ్యేసరికి. ఓ, ఇంకేంటి వదినా విశేషాలు? మా దగ్గరే ఉంటాయి వర్ష, ఇంట్లోనే ఉంటాను, నువ్వే చెప్పాలి. జరిగిందంతా చెప్పాను వదినా, ఇంకేం లేవు. అదేంటి 10 లక్షలు డ్రా చేశారు? సరే బావా, నేను వెళ్ళొస్తాను. ఉమ్. థ్యాంక్ యూ బావా. ఫ్రీగా ఏం కాదు, జాబ్ చేసి మొత్తం తిరిగి ఇచ్చేయాలి. సరే బావా, వస్తాను. ఉమ్. ఏంటి వీళ్ళంతా సిమెంట్ వేస్ట్ చేసుకుంటూ? రే సీనా, ఎవడ్రా పైన పనిచేస్తుంది? చూసుకోరు సావరు.